శ్రీసేవిత మహాపాద శ్రియాగీత మహాగాథ గోవింద గోవింద. శ్రియఃపతిం భూమిపతిం సతాం పతిం వైకుంఠలోకస్య పతిం జగత్పతిం శ్రుతేః పతిం కర్మపతిం నృణాం పతిం పురాం పతిం మానగతిం నమామ్యహం అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్య పదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వచిర సేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో ఉండేటువంటి భవనాలు కానీ ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పారిషదులు కానీ ఆయన యొక్క పరిచారకులు కానీ అందరూ కూడా ఒక వెలుగు వెలిగిపోతున్నారు. అంతా కూడా ప్రకాశవంతంగా ఉంది, చాలా బాగుంది. అలాంటి వైకుంఠంలో ఒకానొక ప్రాంతంలోకి ఆయన చేరాడు. అక్కడ శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయోః కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేంఖం శ్రితాయా కుసుమాకరానుగైః విగీయమానా ప్రియకర్మ గాయతి అనే తీరులో లక్ష్మీదేవి కనిపించింది. లక్ష్మీదేవితో పాటు సహజంగానే కూడా ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా కనిపించాడు. ప్రధానంగా లక్ష్మీదేవి కనిపించింది.
శ్రీహి సంపదలకు అధిదేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవి అక్కడ కనిపించింది. కానీ సంపదలకు అధిదేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవి మిగతా చోట్ల సంపదల రూపంలో కనిపిస్తుంది. కానీ ఎత్ర ఈ వైకుంఠ లోకంలో మాత్రం రూపిణి ఒక శరీరంతో ఒక రూపాన్ని దాల్చి కనిపిస్తుంది. అలా శ్రీర్యత్ర రూపిణి ఆయనకు అత్యంత ప్రియురాలైనటువంటి ఆ లక్ష్మీదేవి ఒక శరీరాన్ని అందమైన రూపాన్ని ధరించి ఆ వైకుంఠంలో ఉంది. ఆవిడ్ని ఈయన చూశాడు. కానీ ఆవిడ మాత్రం బ్రహ్మగారిని చూడలేదు. ఎందుకంటే ఉరుగాయ పాదయోహో కరోతి మానం బహుధా విభూతిభి. ఆవిడ కేవలం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలను మాత్రమే చూస్తోంది. కేవలం ఆ పాదాలకు మాత్రమే గౌరవాన్ని ప్రదర్శిస్తోంది. ఉరుగాయ పాదయోహో చాలా విస్తృతంగా గానం చేయటానికి యోగ్యమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదయోహో బహుధా మానం కరోతి. రకరకాలుగా తన కళ్ళతో తన యొక్క హృదయంతో అన్నిటితోనూ పూజలు చెల్లించుకుంటోంది. బహుధా విభూతిభి తన యొక్క సంపదలు తన యొక్క విశేషాలు అన్నిటినీ కూడా ఆ పాదాల విందాల మీదకే ప్రసరింపజేసేటట్లుగా తాను ప్రయత్నం చేసుకుంటోంది. అటువంటి శ్రీమన్ మహాలక్ష్మిని ఈయన చూశాడు. ఆవిడ ఎక్కడ ఉంది అంటే ప్రేంఖం శ్రిత, ఒక ఉయ్యాలలో కూర్చున్నట్లుగా ఉంది. ప్రేంఖం శ్రిత యా కుసుమాకరానుగై విగీయమాన. ఆవిడ అందంగా అలంకరించుకునుంది. తల్లో పూలు కూడా పెట్టుకునుంది. ఆ పూలు చుట్టూ ఆ పూలల్లో ఉండేటువంటి తేనెను గ్రోలటానికి తుమ్మెదలు తేనెటీగలు లాంటి తేనెను ఆస్వాదించేటువంటి కీటాలు తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ అందమైన శబ్దం చేసుకుంటూ ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి. ఆవిడ చుట్టూ అంటే ఆవిడ తల్లో ఉండేటువంటి పూల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ శబ్దమే చాలా మనోహరంగా ఉంది. యా కుసుమాకరానుగై, కుసుమాకరుడు అంటే వసంతుడు, ఆ వసంతుడు యొక్క అనుచరులు అని పిలువబడేటువంటి తొమ్మిదల చేత విగీయమాన, ఆ తొమ్మిదలన్నీ ఈవిడ ఏమైనా స్తుతి చేస్తున్నాయా అన్నట్లుగా అందమైన శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దంతో చాలా అందంగా ఉంది. కానీ తాను మాత్రం ప్రియకర్మ గాయతి. తన నోటితో ఆ శ్రీమన్నారాయణుడు తనకు చాలా ప్రియుడైనటువంటి వాడు, ఆయన చేసినటువంటి కర్మలు, ఆయన గొప్పతనాలు, వీటి గురించి చెప్పుకుంటూ తన నోటిని వ్యర్థంగా పోకుండా చూసుకుంటోంది. ఈవిడిని చాలామంది స్తుతి చేస్తూ ఉండి ఉండవచ్చు. ఈవిడి చుట్టూ చాలామంది తిరుగుతూనే ఉండి ఉండవచ్చు. ఈవిడ కావాలి అని చాలామంది వెంపర్లాడుతూ ఉండి ఉండవచ్చు. కానీ ఈవిడ మాత్రం నాకు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదార విందాలే కావాలి, ఆ గొప్పదనమే నాకు కావాలి, ఆ గొప్పదనాన్ని గురించే నేను మాట్లాడుకుంటాను అనే తీరులో వ్యవహరిస్తోంది. బ్రహ్మగారు వచ్చిన సంగతిని ఆవిడ ఏమాత్రం గమనించలేదు అని శ్రీ శుకుల వారు శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయోహో కరోతి మానం బహుధా విభూతిభి ప్రేంఖం శ్రిత యా కుసుమాకరానుగై విగీయమాన ప్రియకర్మ గాయతి అనే శ్లోకంలో చెప్తున్నారు. ఈయన కూడా బ్రహ్మగారు కూడా ఒక నమస్కారం అయితే ఆవిడకు చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే పక్కనే ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు కనిపించాడు. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియఃపతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హణాదిభి స్వపార్షద ముఖ్యై పరిసేవితం విభుం. ఆయన్ని చూశాడు, శ్రీమన్నారాయణుణ్ణి చూశాడు. దదర్శ ఎవరాయన తత్ర అఖిల సాత్వతాం పతిం, ఆ వైకుంఠంలో ఉంటూ ఉంటాడు. ఆయన వైకుంఠంలో ప్రధానంగా ఉంటాడు అని ప్రతీతి. అక్కడ చూశాడు. అఖిల సాత్వతాం పతిం, సాత్వికమైనటువంటి ఉపాసనలను చేసుకున్న వారికి ఫలితాలను ఇవ్వటంలో ముందుండేటువంటి వాడు, వారికి ఫలితాలను ఇవ్వటంలో చాలా ఉత్సాహం చూపించేటువంటి వాడు. అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మగారు చూశాడు. అఖిల సాత్వతాం పతిం, తాను కూడా అదే సాత్వికమైన ఉపాసన చేసుకుని ఉన్నాడు కదా, తనకు కూడా ఫలితాన్ని ఇచ్చినవాడు ఆయనే కదా. శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం అనేటువంటి సాత్వికమైన ఉపాసనకు ఫలితాన్ని అందించిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మగారు అక్కడ చూశారు. దదర్శ
తత్ర అఖిల సాత్వతాం పతిం. ఆ శ్రీమన్నారాయణుడు శ్రియఃపతి, లక్ష్మీదేవికి పతి. అతి చంచలం అని పేరు కలిగినటువంటి లక్ష్మీదేవినే కట్టి పక్కన ఉంచుకోగలిగినటువంటి వాడు. ఆవిడ కనీసం కన్నెత్తి ఇంకొకరిని చూడటం లేదు, ఇంకొక మాట మాట్లాడటం లేదు, ఇంకొక ధ్యాసలో లేదు. కేవలం ఈయన పాదాల మీదే మనస్సును అంటిపెట్టేసుకుని ఉంది. అలా లక్ష్మీదేవినే, చంచల అనే పేరు కలిగినటువంటి లక్ష్మీదేవినే తన పాదాల దగ్గర కట్టుకోగలిగినటువంటి మహానుభావుడు. ఆయన్ని చూశాడు. శ్రియఃపతిం, కేవలం శ్రీకి మాత్రమే పతి కాదు, యజ్ఞపతిం. ఈ వేదాలలో, అనంతమైనటువంటి వేదాలలో ఎన్ని యజ్ఞాలున్నాయో ఆ యజ్ఞాలన్నిటిలోనూ ఆరాధ్యమైనటువంటి దేవత ఆ శ్రీమన్నారాయణుడే. యజ్ఞాలన్నిటిలోనూ పూజింపబడేది, యజ్ఞాలన్నిటిలోనూ గౌరవింపబడేది ఆయనే. యజ్ఞాలకు ఫలితాలను ఇచ్చేది కూడా ఆయనే. అలాంటి అనంతమైన వేదాలలో ఉండే అనంతమైనటువంటి యజ్ఞాలకు పతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని చూశాడు. అంతేకాదు జగత్పతిం, ఎన్నున్నాయో లెక్కలేనన్ని జగత్తులు, ఎన్నున్నాయో ఎవరికీ లెక్కకు అందనటువంటి ప్రపంచాలు, ఎన్ని జరిగినాయో లెక్క తెలియనటువంటి సృష్టిలు, ఆ సృష్టులు, ఆ జగత్తులు, వాటన్నిటికీ కూడా ఆయన ఏకైక పతి. అలాంటి జగత్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూశాడు. కేవలం ఆయన మాత్రమే కనిపించటం కాదు, సునంద నంద ప్రబల అర్హణాదిభి. సునందనుడు, నందుడు, అర్హణుడు, ప్రబలుడు అనేటువంటి పారిషదులు, ఆయనకు అనుచరులు, ఆయనకు పరిచారకులు, వాళ్ళందరూ కూడా చుట్టూ ఉండటం అనే విషయాన్ని కూడా ఆయన బ్రహ్మగారు గమనించాడు. స్వపార్షద ముఖ్యై, తన యొక్క పరిచారకులు, దివ్యమైనటువంటి పరిచారకులు, అందులోనూ ముఖ్యమైనటువంటి పరిచారకులు, పరిసేవితం విభుం, ఆయన చుట్టూ కూడి సేవలు చేస్తూ ఉండగా ప్రభువులాగా ఈయన మధ్యలో ఉన్నాడు. ఆ మధ్యలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, లక్ష్మీదేవి పక్కన ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మగారు చూశారు అని దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియఃపతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హణాదిభి స్వపార్షద ముఖ్యై పరిసేవితం విభుం అనేటువంటి శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడు, చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది తనేదే మాట, ఆయన యొక్క అసలు రూపం అనేది వేరే మాట. ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు అంటే భృత్యప్రసాదాభిముఖం దృగాసవం ప్రసన్న హాసారుణ లోచనాననం కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా. ఈ రకంగా ఉన్నాడు. భృత్యప్రసాదాభిముఖం, తనను ఏ సాధనంతోనైనా సరే ఉపాసన చేసుకున్న వారికి, యజ్ఞాలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఉపాసనలు కావచ్చు, లేకపోతే సాత్వికమైన తపస్సు కావచ్చు, ఏమైనా కావచ్చు, తనను ఉపాసించుకున్న వారికి, తనను రాజుగా భావించి మేమందరము భృత్యులము అనేటువంటి భావనలో ఉన్నవారికి అనుగ్రహాన్ని పంచి ఇవ్వటానికి, అనుగ్రహాన్ని అందరికీ కూడా ఇవ్వటానికి ఎప్పుడూ సుముఖంగా ఉండేవాడు. అలా సుముఖంగా ఉన్నాడు అనే సంగతి ఆయన ముఖం చూస్తేనే కనిపించేసేస్తోంది, తెలిసిపోతోంది. అలా ఉన్నాడు. భృత్య ప్రసాద అభిముఖం. దృగాసవం, కళ్ళల్లోంచి తేనెలు కురిపిస్తున్నాడా, అమృతాన్ని కురిపిస్తున్నాడా తెలియటం లేదు. కళ్ళలో ఎంతో ప్రేమను కురిపిస్తూ మీరు నా దగ్గరికి రావాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వచ్చిన వారిని చాలా ప్రేమగా చూస్తున్నాడు. ఆ ప్రేమగా చూసేటువంటి రూపంలో ఉండే శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మగారు అక్కడ చూశారు. దృగాసవం ప్రసన్న హాస అరుణలోచనాననం. నవ్వుతున్నాడు, ప్రసన్నంగా నవ్వుతున్నాడు. వెటకారం కానీ ఇంకొక భావం కానీ రానే రావట్లేదు. ఆ నవ్వే చాలా ప్రసన్నతను చూపిస్తోంది, ప్రసన్న హాసం. దీనికి తోడు ఆయన కళ్ళలో చివర్లలో సన్నటి ఎర్రటి గీతలున్నాయి. మహాపురుష లక్షణాలుగా పిలువబడేటువంటి ఎర్రటి గీతలున్నాయి. ఇంతేకాదు ఆయన ముఖంలో ఎక్కడెక్కడైతే ఎరుపుకు అవకాశం ఉంటుందో అక్కడల్లా ఎరుపు అనేది తెలుస్తోంది. మహాపురుష లక్షణం అనేది ప్రతి
అవయవంలోనూ ముఖం తాలూకు ప్రతి భాగంలోనూ స్పష్టంగా గోచరమవుతోంది. అలా ప్రసన్నమైన హాసంతోనూ అరుణ లోచన ఆననం, ఎర్రటి గీతలుండేటువంటి కనులతోనూ, అలాగే ఎరుపు ఎక్కడెక్కడైతే ఉండాలో అక్కడక్కడల్లా ఎర్రగా ఉండేటువంటి ముఖ అవయవాలతోనూ ఆయన కనిపించాడు. కిరీటినం, మంచి కిరీటాన్ని ధరించాడు. కుండలినం, కుండలాలు ధరించాడు. చతుర్భుజం, 4 భుజాలతో ఉన్నాడు. ఫుల్ మేకప్తో ఉన్నాడు ఇప్పుడు. పీతాంబరం, మంచి పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు. వక్షసి లక్షితం శ్రియా, వక్షస్థలంలో లక్ష్మీదేవి స్పష్టంగా తెలుస్తోంది. అలా వక్షస్థల లక్ష్మితో కలిసి ఆయన కనిపిస్తున్నాడు. భృత్య ప్రసాదాభిముఖం దృగాసవం ప్రసన్న హాసారుడ లోచనాననం కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా అనే రూపంలో ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి కనిపించాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే అధ్యర్హణీయాసనమాస్థితం పరం వృతం చతుషోడశ పంచశక్తిభి యుక్తం భగై స్వైరితరత్ర చాధ్రువై స్వయేవ ధామన్ రమమాణమీశ్వరం. ఆయన అధ్యర్హణీయాసనమాస్థితం, ఇందాక చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవి ఉయ్యాలలో ఉంది అని అనుకున్నాం కదా, ఉయ్యాలలోగుతూ కనిపించింది అన్నాం కదా. ఆ ఉయ్యాలలోనే ఓ మంచి సింహాసనం వేశారు ఈయన కోసం, స్పెషల్గాను కొంచెం ఉన్నతమైన ఆసనం వేశారు. అలాంటి ఉన్నతమైన ఆసనం మీద కూర్చునున్నాడు. అధ్యర్హణీయ ఆసనం ఆస్థితం, మంచి ఎత్తైన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చునున్నాడు. పరం, అందరికంటే గొప్పగా ఉన్నాడు. అక్కడ కనిపించేటువంటి వారందరిలోకి ఈయనే గొప్ప అనే సంగతి తెలిసిపోతోంది. పరం వృతం చతుషోడశ పంచశక్తిభి, జాగ్రత్తగా చూస్తే ఈయన చుట్టూ లక్ష్మీదేవి పరివారము వీళ్ళున్నారు అనే మాట కాదు, ఈయన తత్వమయుడు అనే సంగతి తెలిసిపోయేటట్లుగా ఉన్నాడు. దానికి తగ్గట్లుగా ఈయన చుట్టూ ఉన్నది ప్రధానంగా ఈ పారిషదులు పరిచారకులు వీళ్ళు కారు, ఈయన చుట్టూ ఉన్నవి 25 తత్వాలు అనే సంగతి తెలుస్తోంది. 25 తత్వాలలో ప్రధానమైనటువంటి 4 తత్వాలు ప్రకృతి, పురుష, మహత్తత్వ, అహంకారాలు, ఇవి విడిగా తెలుస్తున్నాయి. వీటితో పాటుగా షోడశ అంటే 16 తత్వాలు, షోడశ వికారాలు అవి తెలుస్తున్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 మహాభూతాలు, మనస్సు అనేటువంటి షోడశ వికారాలు విడిగా తెలుస్తున్నాయి. అలాగే మళ్ళీ 5 తన్మాత్రలు విడిగా కనిపిస్తున్నాయి. ఈయన చుట్టూ ఉన్నవి ఈ తత్వాలే అని జాగ్రత్తగా కొంచెం ఏకాగ్రతతో చూస్తే కనిపించేటట్లుగా ఉన్నాడు. వృతం చతుషోడశ పంచశక్తిభి. ఇంకా లోతుగా గనక చూసుకోగలిగినట్లయితే యుక్తం భగై, తన యొక్క ఐశ్వర్య గుణాలతో ఈయన కూడి కనిపిస్తున్నాడు. యుక్తం భగై, ఎలాంటి ఐశ్వర్యాలు? స్వైహి, తనకు మాత్రమే ఉండేటువంటి, తనలో స్వభావ సిద్ధంగా ఉండేటువంటి ఎన్నెన్నో ఐశ్వర్యాలతో, ఎన్నెన్నో శక్తులతో ఈయన కనిపిస్తున్నాడు. పరిచారకులు కారు, చుట్టూ ఉండేవారు కారు, తత్వాలు కావు. ఈ తత్వాలను దాటిన శక్తులతో, సహజమైనటువంటి యోగైశ్వర్యాలతో ఈయన కనిపిస్తున్నాడు. ఆ యోగైశ్వర్యాల గురించి ఎవరికి తెలుస్తుంది, ఎందుకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే ఇతరత్రచ అధ్రువై, అవేమి సాధించలేని యోగైశ్వర్యాలు కావు. ఆయన కాక మిగతా వారు చాలా కష్టపడితే గనక, యోగ సాధన చేసుకున్నట్లయితే గనక వారికి అవి సంక్రమించేందుకు అవకాశం ఉంటుంది. అలా సంక్రమించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టే అలా సంక్రమించుకున్నవారు, అలాంటి యోగశక్తులు పొందినవారు, మేము ఇంత కష్టపడి యోగశక్తులను పొందాం కదా, ఈ శక్తులన్నీ ఈయనలో సహజ సిద్ధంగా ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపోయేందుకు వీలుగా ఉండేవి ఆ శక్తులు. అలాంటి శక్తులు కూడా ఆయన్ని జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే కనిపిస్తున్నాయి. యుక్తం భగై స్వై ఇతరత్రచ అధ్రువై.
ఇంకా జాగ్రత్తగా లోతుగా ఇంకా లోతులకి వెళ్ళి పరిశీలిస్తే ఆయనకు వేటి మీద ధ్యాస లేదు అనే సంగతి కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయనకు ఈ శక్తుల మీద ఏమాత్రం ధ్యాస లేదు. వీటిని వాడుకుందామనో లేకపోతే వీటి ద్వారా ఏదో ఫలితాన్ని పొందుదామనో ఏమీ లేదు. తన చుట్టూ ఉండేటువంటి తత్వాల గురించి ధ్యాస లేదు. పరిచారకులతో ఏదో సేవలను పొందుదాము అనేటువంటి అభిప్రాయం లేదు. లక్ష్మీదేవి ఏదో పాడుతోంది విందాము అనేటువంటి ఊసు కూడా లేదు. ఆయన కేవలం స్వయేవధామన్ రమమాణం, తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనందంలో ఆయన విహరిస్తున్నాడు. ఆ ఆనందాన్నే అనుభవిస్తూ ఉన్నాడు. మిగతా ఆనందాలను ఆయన లెక్క చేయటం లేదు. ఎంతో లోతుకు వెళితే గాని ఈ విషయం తెలియటం లేదు. స్వయేవధామన్ రమమాణం. ఎప్పుడైతే ఈయన అసలు ఏ విషయాన్ని పట్టించుకోకుండా, దేంతోనూ ఆనందాన్ని అనుభవించకుండా కేవలం స్వస్వరూపానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో అప్పుడు ఒక్క క్షణం బ్రహ్మగారికైనా అనిపించింది, మనకైనా అనిపించాలి, అందువల్లే ఈయన ఈశ్వరుడు. స్వయేవధామన్ రమమాణం ఈశ్వరం. ఈయన ఈశ్వరుడు ఎందుకయ్యాడు, ఈయన్నే పరమాత్మ అని ఎందుకంటున్నారు అంటే ఈయనకు వేరే వస్తువులతో పని లేదు. వేరే వాటితో ఆయన ఆనందాన్ని అనుభవించడు. ఆయన కేవలం స్వస్వరూపానందంతో మాత్రమే కూడి ఉంటాడు. ఇందువల్లే ఈయన ఈశ్వరుడు. ఈయనకి ఎన్నెన్నో శక్తులున్నాయి కాబట్టి ఈశ్వరుడు అని అనటం లేదు. ఈయన చుట్టూ ఎన్నెన్నో తత్వాలు గుమికూడి ఉన్నాయి కాబట్టి ఈయన ఈశ్వరుడు అనటం లేదు. ఈయన చుట్టూ ఎంతో మంది పారిషదులు చేరి సేవలు చేస్తున్నారు, లక్ష్మీదేవి కూడా ఈయన మీద చాలా భక్తిగా ఉంది అనే కారణంతో ఈయన్ని ఈశ్వరుడు అనటం లేదు. ఇతరాపేక్ష లేకుండా ఉన్నాడు కాబట్టి ఈయన్ని ఈశ్వరుడు అని అనాలి అని శ్రీ శుక్ల వారు బ్రహ్మగారి యొక్క అభిప్రాయాన్ని కూడా కలిపి ఈ శ్లోకంలో అధ్యర్హణీయాసనమాస్థితం పరం వృతం చతుషోడశ పంచశక్తిభి యుక్తం భగైస్వైరితరత్ర చాధ్రువై స్వయేవధామన్ రమమాణమీశ్వరం అనేటువంటి శ్లోకంలో చెప్తున్నారు. శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మగారు చూశారు. చూసిన తర్వాత ఏం జరిగింది అంటే, ముందు బ్రహ్మగారు ఆనందం తట్టుకోలేకపోయాడు, ఆనందం పట్టలేక తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతర హృష్యత్తను ప్రేమ భరాశ్రులోచన ననామ పాదాంబుజమస్య విశ్వసృక్ యత్ పారమహంస్యేన పథా అధిగమ్యతే. తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతర, ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూశాడు. తద్దర్శనం, దాంతో ఎక్కడ లేని ఆనందము కలిగింది. ఇంతవరకు ఆ బ్రహ్మగారే అనుభవించలేనంత ఆనందం ఆ క్షణంలో కలిగింది. మనస్సంతా కూడా ఆహ్లాదం అయిపోయింది, మనస్సంతా చల్లబడిపోయింది. తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతర, ఆ ఆహ్లాదం మనసంతా వ్యాపించిపోయింది. మనసంతా కేవలం ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూసిన తాలూకు ఆనందంతో నిండిపోయింది. తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతర, ఆ ఆనందానికి, ఆ ఆహ్లాదానికి, మనసంతా కూడా సంతోషంతో నిండి ఉన్నదానికి సూచకంగా ఒళ్ళంతా గగురు పడిచిపోయింది. హృష్యత్తను, మొత్తం ఒంటి మీద ఉండేటువంటి రోమాలన్నీ నిక్కపొడుచుకున్నట్టు అయిపోయినాయి, గగురు పడిచిపోయింది. పులకరింత అనేది అనుభవంలోకి వచ్చింది. హృష్యత్తను ప్రేమ భరాశ్రులోచన, ఈ రెండు రకాల ఆనందాలు తన్నుకుంటూ వస్తుంటే ఆ ఆనందాల తాలూకు చిహ్నాలు శరీరంలో రకరకాలుగా ఆయనకు పొడుచుకొస్తుంటే తనకే తెలియకుండా కళ్ళలో ఆనందాశ్రువులు నిలిచిపోయినాయి. ఎంతగా నిలిచిపోయినాయంటే కంటి నిండా అదే నీరుంది, కిందకైతే కారటం లేదు. కానీ ప్రేమభర అశ్రులోచన, ప్రేమ, ఆ శ్రీమన్నారాయణుడి మీద ఉండేటువంటి ప్రీతి, పరమాత్మ మీద ఉండవలసినటువంటి ప్రీతి ఒక భారంగా పరిణమిస్తే ఆ భారంతో వచ్చినటువంటి అశ్రువులు, ఆనందాశ్రువులు కళ్ళంతా నిండిపోతే ఆ కళ్ళంతా ఆనందాశ్రువులతో నిండి బ్రహ్మగారు ఉండిపోవలసి వచ్చింది. ప్రేమభర అశ్రులోచన. అయితే
ఆయన సందర్భశుద్ధి ఉన్నవాడు కాబట్టి వెంటనే ఏం చేయాలో అది మాత్రం చేసేశాడు. ఈ ఆనందంలో మునిగిపోయి కట్టకట్టుకున్నట్టు అలాగే ఉండిపోలేదు. ననామ పాదాంబుజం అస్య, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాంబుజాలకు ఒకసారి దండం పెట్టాడు, ఒకసారి కింద పడిపోయాడు. ననామ పాదాంబుజం. ఏం దాని గురించి విశేషంగా చెప్పుకోవాల్సిందేముంది? దండం పెడితే పెట్టాడు కదా అంటే కాదు. దండం పెట్టినవాడు సామాన్యుడు కాడు, విశ్వసృక్. ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేయగలిగిన సామర్థ్యం ఉండేటువంటి బ్రహ్మగారు. ఆయన ఒకసారి చూసిన వెంటనే పాదాల మీద పడిపోయాడు. అలాంటి పాదాలు ఆయనవి, అందుకని చెప్పుకోవాలి. కేవలం ఏదో పడిపోయాడు, విశ్వసృక్ పడిపోయాడు కాదు. యత్ పారమహంస్యేన పథా అధిగమ్యతే. ఆ పాదం దొరకటం అనేది సామాన్యమైన విషయం కాదు. అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగం చేసి జ్ఞాన మార్గంలో పరుగుల మీద పరుగులు పెడితే పారమహంస్యేన పథ, ఆ జ్ఞాన మార్గంలో చాలాసేపు కష్టపడితే, చాలా ఏళ్ళైనా సరే కష్టపడితే ఆ పదాలు దొరుకుతాయి. యత్ పారమహంస్యేన పథ అధిగమ్యతే. అలాంటి పాదార విందాలను చూసిన వెంటనే బ్రహ్మగారు కూడా, ఇంత విశ్వసృష్టిని చేసేటువంటి బ్రహ్మగారు కూడా ఆగలేకపోయాడు. ఆగలేక ఆ పాదాల మీద పడిపోయాడు అని శ్రీ శుకుల వారు తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతర హృష్యత్తను ప్రేమభరాశ్రులోచన ననామ పాదాంబుజమస్య విశ్వసృక్ యత్ పారమహంస్యేన పథా అధిగమ్యతే అనే శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది? తం ప్రీయమాణం సముపస్థితం తదా ప్రజా విసర్గే నిజ శాసనార్హణం బభాష ఈషత్స్మిత శోచిషా గిరా ప్రియ ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్. బ్రహ్మగారు మాట్లాడలేకపోయాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఆయన నమస్కారం చేసి లేచిన శ్రమతో ఉన్నాడేమో కూడా తెలియదు. ఆయన ఏం మాట్లాడలేదు. ముందుగా ఆ శ్రీమన్నారాయణుడే మాట్లాడాడు. ఆయన బ్రహ్మగారిని చూశాడు. శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు? ఆయన ప్రియమాణం, చాలా ప్రీతితో ఉన్నాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు బ్రహ్మగారు తన మీద. సముపస్థితం, దగ్గరకు వచ్చి నుంచునున్నాడు, నమస్కారం కూడా చేసి లేచి నుంచునున్నాడు. తదా, ఇంతేకాదు ప్రజా విసర్గే సముపస్థితం, తాను చెప్పినటువంటి ఈ ప్రజా సృష్టిని చేయాలి అనే విషయం మీద నుంచునున్నాడు. దానికోసమే పాపం తపన పడుతున్నాడు ముసలి పిల్లవాడైనా. నిజ శాసనార్హణం, తాను చెప్పింది చెప్పినట్లు చేయటానికి యోగ్యంగా ఉన్నాడు. తాను చెప్పింది చెప్పినట్లు చేయాలి అనే సంకల్పంలో ఉన్నాడు, ప్రేమతో కూడా ఉన్నాడు. కాబట్టి తం ప్రియమాణం సముపస్థితం తదా ప్రజా విసర్గే నిజ శాసనార్హణం. ఇలాంటి బ్రహ్మగారు ఎదుర్కొండా వస్తే పలకరించటం అనేది నా యొక్క కర్తవ్యం అని అనుకున్నట్లుగా బభాషే, ముందు శ్రీమన్నారాయణుడే మాట్లాడాడు. బభాషే ఎలా మాట్లాడాడు? ఈషత్ స్మిత శోచిషా గిరా, కొంచెం సన్నటి నవ్వు కలిపాడు. ఈషత్ స్మితం, చాలా చిన్న స్థాయి నవ్వు. ఆ చిన్న స్థాయి నవ్వుతో పంచమహాభూతాలే పుట్టుకొస్తాయి అని పెద్ద పెద్ద వాళ్ళు చెబుతారు. పంచమహాభూతాలను పుట్టించగలిగిన సామర్థ్యం ఉండేటువంటి చిన్న నవ్వుతో ఈషత్ స్మిత శోచిష, చాలా అందమైనటువంటి ఆ నవ్వు కలవగా అందంగా మారినటువంటి గిర శబ్దంతో ఆయన బభాషే మాట్లాడాడు. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడాడు? ప్రియ ప్రియం, అందరికీ ప్రియుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రియం, తనకు ప్రియుడైనటువంటి జీవులకు ప్రతీక అయినటువంటి బ్రహ్మగారితో మాట్లాడాడు. ప్రీతమనాహ, చాలా సంతోషంగా కూడా ఉన్నాడు. ఈయన వచ్చి ఇంత ఆనందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాడు, తాను చెప్పింది చెప్పినట్లు చేస్తున్నందుకు, చేయాలనుకుంటున్నందుకు కూడా సంతోషంగా ఉన్నాడు. అందుకని ప్రీతమనాహ ఎలా మాట్లాడాడు? ఆ ప్రీతిని ప్రదర్శిస్తూ కరే స్పృశన్, చేతి మీద చెయ్యి వేసి మాట్లాడాడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు అనట్లేదు, కరే స్పృశన్, చేతి మీద చెయ్యి వేసి ముట్టుకుని మాట్లాడాడు. అంతటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు చేతి మీద చెయ్యేసి మాట్లాడటం అంటే అబ్బో ఎంత గొప్ప. అలా గొప్పగా బ్రహ్మగారితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
తం ప్రీయమాణం సముపస్థితం తదా ప్రజా విసర్గే నిజ శాసనార్హణం బభాష ఈషత్ స్మిత శోచిషా గిరా ప్రియ ప్రియం ప్రీతమనా కరే స్పృశన్ అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ముందుగా బ్రహ్మగారిని పలకరించాడు అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏమని మాట్లాడాడు అనే విషయాన్ని శ్రీ భగవానువాచ అని మొదలుపెట్టి 4 శ్లోకాల్లో చెప్తున్నారు. శ్రీ భగవానువాచ, భగవానుడు ఇలా అన్నాడు. త్వయాహం తోషిత సమ్యక్ వేదగర్భ శిశిర్క్షయ చిరం భృతేన తపసా దుస్తోష కూటయోగినాం అని. నువ్వు బాగున్నావా, మీ ఇంట్లో అందరూ బాగున్నారా, ఇల్లు వాకిలి అంతా బాగుందా అని అడిగే ఛాన్స్ ఇప్పటికైతే లేదు. ఎందుకంటే ఉన్నది ఈయన ఒక్కడే, బ్రహ్మగారు ఒక్కడే. సృష్టి అనేది ఇంకా కాలేదు కాబట్టి ఆయనకో ఇల్లు గూడు లాంటివేమీ లేవు, ఇంకా పెళ్లి కూడా అయినట్లు లేదు. అందువల్ల నువ్వు నీ భార్య పిల్లలు వీళ్ళందరూ బాగున్నారా అనే కుశల ప్రశ్నలు అనవసరం. అందుకని డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేశాడు. ఆ టాపిక్లోకి రావటం కూడా పరమాత్మ రేంజ్లో, పరమాత్మ స్థాయిలో వచ్చాడు. త్వయాహం తోషిత సమ్యక్, నీవు చేసినటువంటి ప్రయత్నం నన్ను సంతోషపెట్టింది, నేను నీ మీద సంతృప్తిగా సంతోషంగా ఉన్నాను. త్వయాహం తోషిత సమ్యక్, చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణాలు వేదగర్భ, నీవు అసలు పుట్టటమే వేదాలతో కలిసి పుట్టటం అనేది ఒక కారణం అవ్వచ్చు. వేదగర్భ, ఆ వేదగర్భుడుగా ఉండేటువంటి నీవు శిశిర్క్షయ, సృష్టి చేయాలి అనేటువంటి కోరికతో ఉండటం అనేది కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే నీవు సృష్టి చేయడం కోసమే నా ద్వారా సృష్టి కావించబడ్డావు. కాబట్టి సృష్టి చేయాలి అనేటువంటి నీ సంకల్పం నన్ను సంతోషపెట్టింది అని చెప్పుకోవచ్చు. శిశిర్క్షయ, ఆ శిశిర్క్ష అనేది నీకు తేరుకపోవటం వలన, ఈ సృష్టి ఎలా చేయాలి అనే విషయం మీద నీకు క్లారిటీ రాకపోవటం వలన చిరంభృతేన తపసా అనేది కూడా కారణం కావచ్చు. సుదీర్ఘకాలం పాటు నీవు చాలా గట్టిగా తపస్సును పట్టుకుని వెళ్ళాడావు, తపస్సు చేస్తూ ఉన్నావు అనేదైనా కారణం కావచ్చు. నీవు వేదగర్భుడివి, నేను నా సంకల్పానికి తగినట్లుగా నిన్ను సృష్టి చేస్తే ఆ సృష్టికి తగ్గట్లుగా సృష్టి చేయాలి అనేటువంటి కోరికతో ఉన్నావు. ఆ కోరికతో సరిగ్గా కోరిక ముందుకు జరగకపోవటంతో నీవు దానికోసం తపస్సు కూడా చేసుకున్నావు. కాబట్టి త్వయాహం తోషిత సమ్యక్, నీ మీద నేను చాలా ఆనందంగా ఉన్నాను, నీవు నాకు ఆనందాన్ని కలిగించావు అని అన్నాడు. అని దుస్తోష కూటయోగినాం అని ఒక మాట కూడా దానికి కలిపాడు. నన్ను సంతోషపెట్టడం అనేది సామాన్యుల వల్ల అయ్యే పని కానే కాదు. పోనీ సామాన్యుల వల్ల అయ్యే పని కాదు అని వద్దుపోని, దుస్తోష కూటయోగినాం, యోగాన్ని సవ్యమైనటువంటి మార్గంలో కాక వక్ర మార్గంలో ప్రయోగించే వారికి నేను సంతోషపడను. అలాంటి వారి యొక్క సాధనలకు నేను ఫలితాన్ని ఇవ్వలేను. నన్ను సంతోషపెట్టడం అనేది చిన్న విషయం కాదు. సవ్యమైన దారిలో వెళ్ళిన వాళ్ళు మాత్రమే నన్ను సంతోషపెట్టగలరు. నీవు నన్ను సంతోషపెట్టావు కాబట్టే నీవు సవ్యమైన దారిలో వెళ్ళావు అని తెలిసిపోతోంది అని చెప్పాడు. త్వయాహం తోషిత సమ్యక్ వేదగర్భ శిశిర్క్షయ చిరంభృతేన తపస దుస్తోష కూటయోగినాం అనేటువంటి ఈ శ్లోకంలో శ్రీమన్నారాయణుడు వేదగర్భుడైనటువంటి బ్రహ్మగారు ఎదురుకుండా వస్తే ఆయనతో మాట్లాడేటప్పుడు సామాన్యమైనటువంటి మాటలు మాట్లాడతాడు అని ఊహించనైతే ఊహించలేము. చాలా పెద్ద స్థాయిలోనే మాట్లాడతాడు. ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన అంటే, నీవు నన్ను సంతోషపెట్టావు అనేది చిన్న విషయం అని అనుకోవద్దు. నేను సంతోషపడటం అనేది చాలా పెద్ద విషయం. నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నాసమాహిత నాశాంత మానసో వాపి ప్రజ్ఞానే నైనమాప్నుయాత్ అని నీ గర్భంలో ఉండేటువంటి వేదాలే చెప్తున్నాయి కదా. ఆ చెప్తున్నటువంటి విధానంలో దుర్మార్గంలో
అంటే వెళ్ళకూడని మార్గంలో వెళ్ళేవాళ్ళు, ఆ మార్గంలో ఏదో సాధిద్దామని ప్రయత్నించేవాళ్ళు నన్ను సంతోష పెట్టలేరు అని ఇప్పటికే నువ్వు తెలుసుకున్నావు కదా. నువ్వు నన్ను సంతోష పెట్టావు అని నేను అన్నాను అంటేనే నువ్వు ఆ మార్గంలో లేవు అని చెప్పినట్లే అని ఒక ఉపనిషద్వాక్యాన్ని గుర్తు చేస్తూ బ్రహ్మగారితో అంటున్నాడు. ఇంతేకాదు, నా సంతోషానికి ఫలితం ఎప్పటికీ ఉండి తీరాలి, ఫలితం లేకుండా ఉండదు. అందువల్ల వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం బ్రహ్మన్ శ్రేయ పరిశ్రామ పుంసో మద్దర్శనావధి అని కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? వరం వరయా, నీవు కోరిన వరాన్ని కోరుకో. వరం వరయా భద్రంతే, నీకు మంచి జరుగ్గాక. లేదా నీకు మంచిగా అనిపించేటువంటి ఏ వరమైనా సరే కోరుకో. వరం వరయ భద్రంతే. నేను కోరుకుంటే నువ్వు ఇవ్వగలవా అనేటువంటి ప్రశ్న వద్దు నీకు. వరేశం, నేను ఏ వరాన్నైనా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాణ్ణి, వరాలన్నిటినీ ఇవ్వగలిగినటువంటి వాణ్ణి. కాబట్టి వరేశం. అందువల్ల సందేహపడద్దు. మా అభివాంఛితం, నన్ను ఏం కోరుకోదలుచుకుంటే అది కోరేసుకో, ఏం పర్వాలేదు, ఏదైనా సరే తీర్చగలను నేను. వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం బ్రహ్మన్, ఓ బ్రహ్మ, శ్రేయ పరిశ్రామ, శ్రేయస్సుల కోసం చేసేటువంటి పరిశ్రమ, పుంస, ఏ పురుషుడి యొక్క పరిశ్రమ అయినా సరే, మద్దర్శన అవధి, నా దర్శనంతో సమాప్తమైపోతుంది అని బ్రహ్మగారిని ఉద్దేశించి శ్రీమన్నారాయణుడు అంటున్నాడు. ఏమని? ఫస్ట్ హాఫ్లోనేమో వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం అని అంటున్నాడు. నీ కోరిన వరాన్ని నువ్వు కోరుకో, నీకేమనిపిస్తే అది కోరుకో, నేను తీర్చేస్తాను. అది నీకు మంచి చేసేదైతే కోరుకో, నేను తీరుస్తాను అంటున్నాడు. ఇంకొక వైపు శ్రేయ పరిశ్రామ పుంసో మద్దర్శనావధి అని అంటున్నాడు. ఏ పురుషుడికైనా సరే శ్రేయస్సు కోసం చేసేటువంటి పరిశ్రమ నా దర్శనంతో సమాప్తమైపోతుంది. నన్ను చూసిన తర్వాత నువ్వు కొత్తగా కోరుకోవలసింది ఏదీ ఉండదు అని ఒకవైపు అంటున్నాడు. ఒకవైపు వరాన్ని కోరుకోమంటున్నాడు, ఇంకొక వైపు నువ్వు కోరుకోవలసిన వరం అనేది ఉండదు, ఇది చివరి ఫలితం అని అంటున్నాడు. ఇలా విరుద్ధంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, వరాలు కోరుకోవటం అనే అంశం మీద ఈ మాటలను నెక్స్ట్ జనరేషన్లో వినబోయే వాళ్ళకి క్లారిటీ ఉండదు. వరాలను కోరుకునేటప్పుడు ఆ వరాల కోసం లేదా కోరింది తీరటం కోసం నిరంతరం పరిశ్రమ చేసుకుంటూ వెళ్తారు కదా. ఆ పరిశ్రమ ఎక్కడికి ఆగుతుంది అనే విషయం ఎవరికి సరిగ్గా అర్థం కాదు. కోరిన కోరికలను తీర్చుకోవటం లేదా ఏదో కావాలి అనేటువంటి తపనను తెముల్చుకోవటం అనేటువంటి పరిశ్రమ, శ్రేయ పరిశ్రమ, ఏదో కావాలి అనేటువంటి పరిశ్రమ, మద్దర్శనావధి, నా దర్శనంతో పూర్తి అవుతుంది. నా దర్శనం లేనిదే, నా దర్శనం కానిదే దాన్ని పూర్తి చేసుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. శ్రేయ పరిశ్రామ మద్దర్శనావధి, నా యొక్క దర్శనాన్ని చేసుకోలేకపోయినట్లయితే శ్రేయస్సు కోసం చేసేటువంటి పరిశ్రమగా మిగిలిపోతుంది. శ్రేయస్సుల కోసం చేసుకునేటువంటి పరిశ్రమగా మిగలకూడదు అని అనుకుంటే ఆ పరిశ్రమ నా దర్శనం వైపుగా ఉండాలి. నా దర్శనాన్ని చేసుకునే దిశగా అది సాగాలి. అలా సాగినప్పుడు మాత్రమే అది ఫలదాయకమైన పరిశ్రమ అవుతుంది, లేకపోతే పరిశ్రమగా మిగిలిపోతుంది అని తర్వాత వినేవాళ్ళకి ఒక క్లారిటీ రావాలి. ఎవరైనా సరే ఏమైనా కోరుకోవాలి అంటే ఆ పరమాత్మను చూడాలి అనో లేదా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదార విందాలను దర్శించాలి అనో కోరుకోవాలే తప్ప వేరే అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరికలను కోరుకోవటం అనేది అనవసరం అని వాళ్లకు తెలియాలి. అందువల్ల రెండూ కలిపి ఇలా చెప్తున్నాను అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అంటున్నాడు. వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం బ్రహ్మం శ్రేయ పరిశ్రామ
పుంసో మద్దర్శనావధి అనే ఈ శ్లోకంలో. ఆత్మానం చేద్విజానీయాదయమస్మేతి పూరుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అనేటువంటి బృహదారణ్యక వాక్యం యొక్క తాత్పర్యాన్ని ఇందులో ఇమిడ్చి ఉంచాడు అని బ్రహ్మగారైతే సులభంగా కనిపెట్టాడు. మనలాంటి వాళ్ళం కొంచెం జాగ్రత్తగా తరచి చూసుకుని ఆ విషయాన్ని కనిపెట్టుకోవాలి. ఇలా కనిపెట్టవలసినటువంటి అంశంతో కూడిన అంశాన్ని చెబుతూ, మనీషితానుభావోయం మమ లోకావలోకనం యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః అని కూడా పైన అన్నాడు. నువ్వు నన్ను చూశావు కదా, నీవు నా లోకానికి వచ్చి నన్ను చూశావు కదా, ఆ లోకానికి వచ్చి నన్ను చూడటం అనేది మనీషితానుభావోయం, నేను అనుకుంటే జరిగింది. మనీషితం, నేను అనుకున్నాను, నీవు బ్రహ్మగారు వైకుంఠానికి రావాలి, నన్ను చూడాలి అని నేను అనుకున్నాను. దాని యొక్క అనుభావోయం, దాని యొక్క ప్రభావం ఇది, దాని ద్వారా వచ్చినటువంటి ఫలితం ఇది. మనీషితానుభావోయం ఏంటది? మమ లోకావలోకనం, నా లోకాన్ని చూడటం, నా లోకంలో నన్ను చూడటం అనేటువంటిది మనీషితానుభావోయం, నేను చేసినటువంటి వ్యవస్థ, నేను నీకు ఇచ్చినటువంటి వరమిది. మనీషితానుభావోయం మమ లోకావలోకనం. అదేంటి బ్రహ్మగారు తపస్సు చేశారు కదా? కాదు, యదు ఉపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః. నీవు తపస్సు చేశావు అని అనుకుంటే, ఒకవేళ పొరపాటున అనుకుంటే, ఆ తపస్సు చేయమని నిన్ను ప్రోత్సహించింది ఎవరు? ఆ తపస్సు చేయమని నీకు ఎందుకు అనిపించింది? తపస్సు చేయాలి అనేటువంటి సంకల్పం నీలో ఎందుకు కలిగింది? అంటే నీవు రహస్యంగా తపా తపా అనేటువంటి 2 అక్షరాలను 2 సార్లు విన్నావు. యదుపశ్రుత్య, ఆ శబ్దాలను విని, రహసి ఎవరూ లేరు, విన్నది నువ్వు ఒక్కడివే, రహసి చకర్థ పరమం తపః, చాలా గొప్ప తపస్సు నువ్వు చేసుకున్నావు. గొప్ప తపస్సు నువ్వు చేసుకున్నావు, బాగానే ఉంది. కానీ ఆ తపస్సు చేయాలి అని నీకు ఎలా తెలిసింది అంటే, నువ్వు విన్నావు, రహస్యంగా విన్నావు అని చెప్పుకోవాలి. మనీషితానుభావోయం మమ లోకావలోకనం యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః. ఆ తపస్సు చేయాలి అని నీకు వినిపించినటువంటి మాట ఎవరు పలికారు అనేది ఆలోచన చేసుకోవాలి. ఎవరు పలికారు అంటే, ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపోమే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసో నఘా అని శ్రీమన్నారాయణుడే బ్రహ్మగారితో అంటున్నాడు. ప్రత్యాదిష్టం మయా తత్ర, ఆ రోజు నీకు తపా తపా అని 2 సార్లు వినిపించింది నేనే చెప్పాను, నాదే ఆ ఆదేశం. ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే, అప్పుడు నీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఏదో చెయ్యాలి అని నీకు తెలుసు, కానీ ఎలా చేయాలి అని తెలియటం లేదు. దానికి మార్గం ఏమిటి, సహాయాలేంటి, సామగ్రి ఏమిటి, ఏ విషయంలోనూ నీకు క్లారిటీ లేదు. కర్మ విమోహితే, చేసుకోవలసింది ఏమిటో తెలియకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నిన్ను చూశాను. చూసి జాలిపడి ప్రత్యాదిష్టమయా తత్ర, నేనే తపా తపా అనే శబ్దాలను నీకు వినిపించాను. తపా తపా అనే ఎందుకు వినిపించాను అంటే, తపోమే హృదయం సాక్షాత్, తపస్సు అనేది నా యొక్క హృదయం లాంటిది. ఇంతేకాదు, సాక్షాత్ ఆత్మాహం తపసః, తపస్సుకి నేను ఆత్మను, లేదా తపస్సు నా యొక్క ఆత్మ, తపస్సు నా యొక్క స్వరూపం. తపోమే హృదయం, తపస్సుకి నేను చాలా దగ్గరగా ఉంటాను. నన్ను చేరటానికి ఉండేటువంటి సాధనాలలో తపస్సు చాలా దగ్గరి సాధనము. ఎంత దగ్గరి సాధనము అంటే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి హృదయం ఎంత దగ్గరగా ఉంటుందో, లేదా నా హృదయం నాకు ఎంత దగ్గరగా ఉంటుందో, ఈ తపస్సు అనేది కూడా నాకు అంత దగ్గరగా ఉంటుంది. తపోమే హృదయం సాక్షాత్, హృదయం మాత్రమే కాదు, దగ్గరగా ఉండటం మాత్రమే కాదు, నా యొక్క స్వరూపమే తపస్సు అన్నట్లుగా ఉంటుంది. ఆత్మాహం తపసః అనగా, ఓ పాపాలు లేనటువంటి బ్రహ్మ,
నీకు తప అని వినిపించటానికి కారణం ఇది. నీకు తప అని వినిపించింది, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మ అని ఇంకొకరికి వినిపించింది. తపస్సుతోనే ఆ పరమాత్మను తెలుసుకోవాలి. ఎందుకంటే తపస్సుకు మాత్రమే, ఆలోచన రూపంలో ఉండేటువంటి తపస్సుకు మాత్రమే ఆ పరమాత్మ దగ్గరగా ఉంటాడు అని ఇంకొకరికి వినిపించింది. నీకు వినిపించిన, ఇంకొకరికి వినిపించిన తపోమే హృదయం సాక్షాత్ తపసోహం ఆత్మ అనగా అనే విషయం మాత్రం ప్రధానం అని బ్రహ్మగారితో, ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపోమే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసో నఘా అనే శ్లోకంలో భగవానుడు అంటున్నాడు. తపస్సు గురించి తక్కువ అంచనా వేయద్దు. నీకు చెప్పినటువంటి 2 మాటలు ఏదో తోస్తే ఏదో చెప్పిన మాటలు కావు. తపసా సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః అనే తీరులో ఉంది కాబట్టే తపస్సు చేయమని నేను ప్రోత్సహించాను. తపస్సు చాలా గొప్పది. ఆ తపస్సుతోనే సృజామి తపసైవేదం విశ్వం, ఈ విశ్వం మొత్తాన్ని నేను కూడా తపస్సుతోనే సృష్టి చేస్తూ ఉంటాను. గ్రసామి తపసా పునః, ఈ విశ్వాన్ని మళ్ళీ నాలో నేను తీసుకునేటప్పుడు, నాలోకి దాన్ని ఉపసంహారం చేసుకునేటప్పుడు తపసైవ, తపస్సుతోనే మళ్ళీ లోపలికి మింగేస్తూ ఉంటాను. బిభర్మి తపసా విశ్వం, ఈ సృష్టిని కాపాడే సమయంలో కూడా తపస్సుతోనే ఈ సృష్టిని కాపాడుతాను. బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః, నా యొక్క శక్తి, నా యొక్క ప్రభావం, నా యొక్క బలం ఏంటి అంటే దుశ్చరం తపః, ఎవరూ చేయలేనటువంటి తపస్సును చేయటం అనేదే నా యొక్క శక్తి, నా యొక్క బలం. అందువలన తపస్సును తక్కువ అంచనా వేయొద్దు, తపస్సు చాలా పెద్దది అని శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారితో సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః అనే శ్లోకంలో అంటున్నాడు. యస్సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నంచ జాయతే అనేటువంటి ముండక వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. సర్వజ్ఞుడు, అన్నిటినీ విశేషంగా కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు అయినటువంటి పరమాత్మ జ్ఞానమయమైనటువంటి తపస్సు చేసి, స్రష్టవ్యం అంటే ఈ సృష్టి చేయదగినటువంటి వస్తువులను గురించి ఆలోచించి, ఎవరు సర్వజ్ఞుడు తప్ప మరొకరు ఎవరూ చేయలేనంత తపస్సు చేసి, ఆ తపస్సు ద్వారా నామ రూపం అని నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు. అలాంటి బ్రహ్మ ద్వారా మాత్రమే నామ రూపం అన్నంచ జాయతే అని ముండక వాక్యం చెప్తోంది కదా. ఆ ముండక వాక్యం చెప్పే అర్థానికి అసలు తాత్పర్యం ఇది. సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః అని శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారితో చెప్తున్నారు. నీవు చేసినటువంటి తపస్సు సామాన్యమైంది కాదు. తపస్సు చేయమని చెప్పిందే నేను, ఆ తపస్సుకు ఫలితాన్ని ఇస్తున్నదే నేను, ఆ తపస్సుకు ఫలితంగా నిన్ను ఈ లోకానికి చేర్చాను, నా యొక్క దర్శనాన్ని నీకు ప్రసాదించాను అని ఈ 5 శ్లోకాలలోనూ శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారితో అన్నాడు. అప్పుడు కాస్తంత తేరుకున్నారు బ్రహ్మగారు. తేరుకుని బ్రహ్మోవాచ, తాను మొదలుపెట్టాడు. ఏమని? భగవన్ సర్వభూతానాం అధ్యక్షోవస్థితో గుహాం వేద హ్యప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం అని. భగవన్, ఓ పూజనీయుడా, సర్వభూతానాం అధ్యక్ష, అన్ని ప్రాణులన్నిటికీ నీవే లోపల ఉండి వాటి తరపున సాక్షిగా నిలబడ్డావు. సర్వభూతానాం అధ్యక్ష, లేదా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుకు చైతన్య స్వరూపంతో సాక్షిపై నిలబడి ఉన్నావు. సర్వభూతానాం అధ్యక్ష అవస్థితో గుహాం, ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ
ప్రతి ప్రాణి యొక్క శరీరంలో అంతర్భాగమైనటువంటి హృదయంలోనూ నీవే అమరి ఉన్నావు. అవస్థిత గుహాం వేదహి అప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం. నీ యొక్క స్వస్వరూపమైనటువంటి ప్రజ్ఞానంతో, నీ యొక్క స్వరూపమైనటువంటి చైతన్యంతో, అప్రతిరుద్ధేన ఎక్కడా అడ్డం లేనటువంటి నీ యొక్క చైతన్య స్వరూపంతో, చికీర్షితం సర్వం వేద. ఎవరు ఏం చేయదలుచుకున్నా సరే, ఎవరు ఏది కోరుకున్నా సరే, ఎవరు మనసులో ఏది అనుకున్నా సరే అన్నీ నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి నువ్వు అన్నట్లుగా నేనేదో వరం కోరుకోవాలి అని, ఆ వరాన్ని నువ్వేదో ఇవ్వాలి అని, ఆ ఇవ్వటానికి మధ్యలో, నేను కోరుకోవటానికి నువ్వు ఇవ్వటానికి మధ్యలో నేను ఆ భావనను నీ ముందు వెలిబుచ్చాలని ఇదేదీ లేదు. నేను మనసులో ఏమైనా అనుకుంటే అది నువ్వు వెంటనే తెలుసుకోగలవు. ఎందుకంటే నీవు ప్రతి ప్రాణి యొక్క హృదయాలలోనూ నిండి ఉన్నావు. ప్రాణులు ఇంకా రాబోతున్నాయేమో, కానీ గత గల్పంలో చాలా ప్రాణులు పుట్టుకొచ్చాయి కదా. ఆ ప్రాణుల యొక్క హృదయాలలో నీవే ఉన్నావు. ప్రాణుల యొక్క హృదయాలలో ఉండి వారు అనుకునే ప్రతి భావనను, వారి మనసులలో ఉండేటువంటి ప్రతి భావాన్ని నువ్వు కనిపెట్టావు. దానితో పాటుగా అసలు దీంతో సంబంధం లేకుండానే ప్రతి వస్తువును నీ యొక్క చైతన్య స్వరూపంతో ప్రకాశింపజేస్తూనే ఉన్నావు. నీ యొక్క చైతన్య స్వరూపంతో ప్రతి వస్తువును తెలుసుకుంటూనే ఉన్నావు. కాబట్టి నా మనసులో ఏముంది అనే విషయాన్ని నేను బయట పెట్టకపోయినా నీకు తెలిసే పోయింది. నేను పెట్టాల్సిన అవసరమేమీ లేదు. భగవన్ సర్వభూతానాం అధ్యక్షో వస్థితో గుహాం వేదహి అప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు అంటున్నారు. శ్రీమన్నారాయణుడు 5 శ్లోకాలలో 5 ఉపనిషద్వాక్యాలను దట్టించి, ఇంకా చాలా వేదవాక్యాలను కూడా దట్టించి చెప్తే మరి బ్రహ్మగారు కూడా మాత్రం చెప్పకూడదా? చెప్పాల్సిందే కదా. అందువల్ల సర్వభూతానాం అధ్యక్ష అనే విషయాన్ని, కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అనేటువంటి శృతివాక్యం నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నారు. అవస్థితో గుహాం అనేటువంటి భావాన్ని, తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మ యోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి అనేటువంటి వాక్యం నుంచి తీసుకొస్తున్నారు. వేదహ్యప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం అనేటువంటి భావాన్ని, అచక్షుశృణోత్యకర్ణ అని, ఆయన చెవులు లేకుండానే, అలాగే కళ్ళు లేకుండానే వినగలడు, చూడగలడు. ఆయనకు చెవులతోనూ కళ్ళతోనూ వేటితోనూ సంబంధం లేదు, అవసరమూ లేదు. అవన్నీ లేకుండానే ఆయన సర్వజ్ఞుడుగా అన్నిటినీ చూడగలడు, అన్నిటినీ వినగలడు అనేటువంటి భావం నుంచి, పశ్యత్యచక్షు సశృణోత్యకర్ణ అనేటువంటి వాక్యం నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నారు. చూపించి పరమాత్మ ప్రతిపాదకమైనటువంటి వాక్యాలలో, పరమాత్మ యొక్క చైతన్య స్వరూప ప్రతిపాదకమైనటువంటి వాక్యాలలో ఉండేటువంటి స్వారస్యాన్నంతా గుప్పించి ఈ శ్లోకంలో భగవన్ సర్వభూతానాం అధ్యక్షో వస్థితో గుహాం వేదహ్యప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం అని అంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. నేను తపస్సు చేసుకున్నాను, చేసుకున్న తపస్సుకు ఫలితంగా నీవు నీ లోకంలో నీ దర్శనాన్ని ప్రసాదించావు. ప్రసాదించిన వాడివి నీవే ముందు మాట్లాడావు. ముందు మాట్లాడి ఏం కోరుకుంటున్నావో కోరుకో, నేను తీరుస్తాను అని అన్నావు. ఇలాంటప్పుడు కాదు, నేనేం కోరుకుంటున్నానో నీకే తెలుసు, నువ్వే సర్వజ్ఞుడివి, నువ్వే తెలుసుకుని నువ్వే తీర్చాయి అని అనటం అనేది అంత గౌరవావహంగా ఉండదు, గౌరవాన్ని ప్రదర్శించినట్లుండదు. అందుకని కేవలం నీ యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పటానికి మాత్రమే ఈ మాట మాట్లాడాను. కానీ నువ్వు చెప్పినట్లుగా కోరుకోమన్న కోరికను కోరుకుంటాను. ఎలా? తథాపి నాథమానస్య నాథ నాథయ నాథితం పరావరే యథారూపే జానీయాంతే త్వరూపిణ అనే తీరులో, తథాపి నువ్వు సర్వజ్ఞుడివి అనే మాట ఉంది, నీకే అన్నీ తెలుసు అనే మాట ఉంది. కానీ
నాథమానస్య, నేనిప్పుడు కోరుకుంటాను, కోరుకున్నది నాథ, ఓ నాథుడా, నాథయ నువ్వు తీర్చు. నాథితం, నేనేం కోరుకుంటే అది తీరుస్తానని మాట ఇచ్చావు కాబట్టి నేను కోరుకుంటాను, కోరుకున్న దాన్ని నువ్వు తీర్చు. తథాపి నాథమానస్య నాథ నాథయ నాథితం, ఏమని కోరుకుంటాను అంటే పరావరే యథారూపే జానీయాం తే త్వరూపిణః, నీ యొక్క 2 రూపాలను నేను తెలుసుకోవాలి. 2 రూపాలు అంటే పరం అవరం అనే ఉండేటువంటి 2 రూపాలు. పరం సర్వోత్కృష్టంగా ఉండేటువంటి ఈ వైకుంఠం మొదలైనటువంటి దివ్య స్థానాలలో ఉండేటువంటి రూపం. అవరం అంటే మిగతా రూపాలు, మిగతా ఇంతకంటే తక్కువ స్థాయి లోకాలలోనూ తక్కువ స్థాయి స్థానాలలోనూ ఉండేటువంటి రూపాలు. ఆ 2 రూపాలను నేను తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి కోరికను తీర్చు. పరావరే యథారూపే జానీయాంతే. అలా కాదు, అసలు పరమాత్మకు రూపమే లేదు అని అనేమాట అయితే, అరూపిణ, అసలు పరమాత్మకు ఏ రూపము లేదు, ఏ రూపంతోనూ సంబంధం లేదు అని అనుకునే మాట అయితే, అరూపిణ, రూపం లేనటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి. ఓకే, అది అలా ఉండగానే దానికంటే ముందు ఆ అరూపిణ నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి మెట్టుగా ఉపయోగపడే పరావరే యథారూపే జానీయాం, స్థూల సూక్ష్మ రూపాలను, ఈ సృష్టిలో ఉండేటువంటి స్థూలమైన పదార్థాలు, సూక్ష్మమైనటువంటి పదార్థాలు, నీ రూపాలుగా మారగలిగినటువంటి పదార్థాలు, నీ రూపాలుగా చెప్పుకోగలిగినటువంటి పదార్థాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ నేను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తంచ అని మొదలుపెట్టి అథాత ఆదేశో నేతి నేతి నహ్యన్యస్మాదితి నేత్యన్యత్ పరమస్తి అని అంటోంది కదా. ఆ పరమాత్మను తెలుసుకోవటానికి 2 రూపాలున్నాయి. మూర్తం అంటే స్థూలంగా ఉండేటువంటి రూపం, అమూర్తం సూక్ష్మంగా ఉండేటువంటి రూపం. ఈ స్థూలం సూక్ష్మం అనేటువంటి పరమాత్మ యొక్క 2 రూపాలను తెలుసుకుని, ఆ పరమాత్మ ఈ స్థూల సూక్ష్మ రూపాలతో సంబంధం లేనివాడు అని తర్వాత అథాత ఆదేశో నేతి నేతి, ఈ స్థూల రూపము లేదు, సూక్ష్మ రూపము లేదు, ఏ రూపము లేనటువంటి చైతన్య మాత్రమే ఆ పరమాత్మ అని తర్వాత తెలుసుకోవాలి అని వరుస చెప్తోంది కదా. అందుకని నాకు కూడా ఈ స్థూల సూక్ష్మ రూపాలు 2 తెలియాలి. తెలిసి దాని ద్వారా పరప్రతిషేధగమ్యమైనటువంటి నీ యొక్క తత్వం తెలియాలి. అలా తెలిసేటట్లు నువ్వు నాకు వరమివ్వు అని బ్రహ్మగారు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తున్నారు. తథాపి నాథమానస్య నాథ నాథయ నాథితం పరావరే యథారూపే జానీయాంతే త్వరూపిణః అనేటువంటి ఈ శ్లోకంలో. అదేమయ్యా, 2 రూపాలు అంటున్నావు, అరూపి అంటున్నావు, అన్నీ నువ్వే అంటున్నావు, తెలుసుకోవాలంటున్నావు, ఇదేమిటి అంటే, సరే దానికి కొంచెం రిలవెన్స్ అనేది ఉంది. ప్రస్తుతం నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాలన్నా, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలన్నా, నేను ఈ దారిలో ఉండాలన్నా జ్ఞానం అనేది అవసరం, నేను అడిగిన జ్ఞానం అనేది అవసరం. ఎందుకంటే యథాత్మమాయాయోగేన నానాశక్త్యుపబృంహితం విలుంపన్ విసృజన్ గృహన్ బిభ్రదాత్మానమాత్మనా. నీవు స్వయంగా అరూపుడుగా ఉన్నప్పటికీ ఆత్మమాయాయోగేన, నీ యొక్క మాయ, నీ యొక్క అదుపులో ఉండేటువంటి మాయ నీతో కూడి ఉండగా, ఆత్మమాయా యోగేన నానాశక్త్యుపబృంహితం, ఆ ఆత్మమాయలో ఉండేటువంటి ఎన్నెన్నో శక్తులు నీతో కలవగా, నానా శక్తి ఉపబృంహితం, ఈ సృష్టిని మొత్తాన్ని చేయగలుగుతున్నావు. ఎలా? విలుంపన్ విసృజన్ గృహన్, ఈ సృష్టిని ఒకసారి నీవే మింగేయగలుగుతున్నావు, మళ్ళీ దాన్ని బయటికి తీసుకురాగలుగుతున్నావు, దాన్ని స్థిరంగా ఉంచగలుగుతున్నావు, 3 రకాల జగదుత్పత్తి స్థితి లయాలను చేయగలుగుతున్నావు. విలుంపన్ విసృజన్ గృహన్ బిభ్రద ఆత్మానమాత్మన,
ఈ సృష్టి చేయటానికి వీలుగా నాలాంటి వారిని కొంతమందిని సృష్టి చేయగలుగుతున్నావు. ఆత్మానం ఆత్మనాం. నాలాంటి వారు సృష్టి చేయడం అనే పరిస్థితి వచ్చేసరికి సహాయంగా నువ్వున్నావు. కానీ నీవు మాలాంటి వారిని సృష్టి చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయంగా ఎవరూ లేరు. ఆత్మానం ఆత్మనాం. నీ స్వరూపంలో భాగంగానే మమ్మల్ని అందరినీ సృష్టి చేస్తున్నావు. ఇవన్నీ కూడా ఆత్మమాయా యోగేన. ఆ ఆత్మమాయాయోగ బలంతో నువ్వు ఈ సృష్టిని మొత్తం చేస్తున్నావు కదా, దాన్ని ఎలా చేస్తున్నావు? యథాత్మమాయాయోగేన నానాశక్తియుపబృంహితం విలుంపన్ విసృజన్ గృహన్ బిభ్రదాత్మానమాత్మన. కానీ క్రీడస్యమోఘ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్ణుతే తథా తద్విషయాం ధేహి మనీషాం మయి మాధవ. ఈ ప్రపంచంతో నువ్వు ఆటలాడుకుంటున్నావు, క్రీడసి. అమోఘ సంకల్ప, నువ్వు ఏమనుకుంటే అది చేయగలుగుతున్నావు. ఈ సృష్టిలో ఇలా సృష్టి చేద్దామంటే సృష్టి చేస్తున్నావు. చాలు, ఇప్పటికి చాలు, ఆపేద్దాం అనుకుంటే ఆపేయగలుగుతున్నావు. సృష్టిని కొంత దూరం పొడిగిద్దాము అనుకుంటే పొడిగించగలుగుతున్నావు. అమోఘ సంకల్ప, ఏమనుకుంటే అది జరుగుతోంది. క్రీడసి అమోఘ సంకల్ప. జాగ్రత్తగా పరిశీలిస్తే ఊర్ణనాభిర్యథోర్ణుతే. ఊర్ణనాభి అంటే సాలె పురుగు ఎలాగైతే ఆ సాలె గూడుని నిర్మిస్తోందో, ఆ సాలె గూడుని నిర్మించి గూడు మాత్రమే కనిపించేటట్లు, తాను కనిపించకుండా ఉండేటట్లు ఎలా వ్యవస్థ చేసుకుంటోందో అలా నువ్వు కూడా చేసుకుంటున్నావు. నీవు అల్లిన సాలెగూడు లాంటి ఈ విశ్వం, ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తోంది. కానీ అల్లిన నువ్వు మాత్రం కనిపించకుండా ఉంటున్నావు. దానికి మాయను అడ్డుపెట్టుకుని ఉండగలుగుతున్నావు. క్రీడస్యమోఘ సంకల్ప, నువ్వే ఆడుకుంటున్నావు, నీ సంకల్పం ప్రకారమే నడుస్తోంది. కానీ నీవు మాత్రం కనిపించటం లేదు, నీవు సీన్లోకి ఎంటర్ అవ్వటం లేదు. క్రీడస్యమోఘ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్ణుతే తథా తద్విషయాం ధేహి మనీషాం మయి మాధవ. నీ ఆత్మమాయ ఏమిటి, ఆ ఆత్మమాయ యొక్క విస్తారం ఏమిటి, ఆ ఆత్మయోవాన యొక్క ప్రభావం ఏంటి, దాన్ని నువ్వు ఎలా అదుపులో ఉంచుకున్నావు, దాంతో ఎలా పనిచేయించుకుంటున్నావు అనే విషయాల మీద నాకు బుద్ధిని ప్రసాదించు. తద్విషయాం ధేహి మనీషాం. నీ ఆత్మమాయ తాలూకు వివరాలన్నిటినీ కూడా నాతో పంచుకో. తథా తద్విషయాం ధేహి మనీషాం మయి మాధవ. మాధవ, లక్ష్మీదేవికి పతి అయినటువంటి ఓ శ్రీమన్నారాయణ, నీ ఆత్మమాయ తాలూకు విశేషాలన్నిటినీ నాకు చెప్పు అక్కర్లేదు, నాకు ఆ జ్ఞానాన్ని కలిగించు అని బ్రహ్మగారు క్రీడస్యమోఘ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్ణుతే తథా తద్విషయాం ధేహి మనీషాం మయి మాధవ అనే శ్లోకంలో పరమాత్మతో అంటున్నారు. ఎందుకు నీకది? ఏదో చెప్పిన పని చేసుకోక నీకు ఈ మాయ, ఈ మంత్రం ఇవన్నీ ఎందుకు అని అడుగుతావేమో. అలా కాదు, నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో నేను కూడా అలాగే ప్రవర్తించాలి. నువ్వు ఎలాగైతే ఈ విశ్వ సృష్టిని చేస్తూ కూడా ఈ విశ్వంతో సంబంధం లేకుండా ఉంటున్నావో నేను కూడా అలాగే ఉండగలగాలి. అందువల్ల భగవచ్ఛిక్షితమహం కరవాణి హ్యతంద్రిత నేహమాన ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్. భగవచ్ఛిక్షితమహం, నీవు నాకు ఇలా బోధిస్తే ఆ బోధించిన విధానంలో నేను సృష్టి చేసుకుంటాను. భగవచ్ఛిక్షితం అహం కరవాణి, నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను, కానీ నీవు చెప్పినటువంటి విధానంలోనే చేసుకుంటాను. అతంద్రిత, ఏమాత్రం బద్ధకం లేకుండా, పని చెప్తే తర్వాత చూసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఉన్నంత బద్ధకంలో కూడా ఉండకుండా, అతంద్రిత, నేను అనలసంగానే నీకోసం పనిచేస్తాను, కానీ నీవు చెప్పినట్లు, నీవు ఉపదేశం చేసినట్లు పనిచేస్తాను. భగవచ్ఛిక్షితమహం కరవాణి అతంద్రిత. ఎలా అంటే, నీవు ఎలా నన్ను బోధించాలి అంటే, ఈహమాన, నేను పనిలోనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను. ప్రజాసర్గం, మొత్తం ఈ సృష్టిలో పుట్టవలసినటువంటి ప్రతి వస్తువును నేనే పుట్టిస్తాను. ప్రజాసర్గం ఈహమాన, నిరంతరం ఈ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉంటాను. కానీ నబధ్యేయం,
ఈ సృష్టిలో నేను కలవకూడదు, ఈ సృష్టిలో నేను కలవకూడదు, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులతో నేను భోగాలను అనుభవించకూడదు, వీటితో నాకు సంబంధం ఉండకూడదు. నువ్వు ఎలా ఉంటున్నావో నేను అలాగే ఉండాలి. ఈ సృష్టితో నీవు సంబంధం లేకుండా ఉంటున్నావు కాబట్టి నేను కూడా ఈ సృష్టితో సంబంధం లేకుండా ఉండాలి. అలా నన్ను నువ్వు ట్రైనప్ చెయ్యి. భగవత్ శిక్షితమహం కరవాణి హ్యతంద్రిత నేహమాన ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్. నువ్వు అనుగ్రహిస్తే ఇది నాకు దక్కుతుంది, కాబట్టి నువ్వు నాకు అనుగ్రహించి ఈ బుద్ధిని నాకు ప్రసాదించి నేను ఈ కర్తృత్వం అనేటువంటి భావనల్లో ఇరుక్కుపోకుండా ఈ సృష్టి ద్వారా వచ్చేటువంటి భోగాల్లో మునిగిపోకుండా ఉండేటట్లుగా నన్ను ట్రైన్ చెయ్యి అని బ్రహ్మగారు అడుగుతున్నారు. భగవత్ శిక్షితమహం కరవాణి యతంద్రిత నేహమాన ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్ అని. అదేంటి ఇంత పెద్ద బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు ఇంత ప్రేమ చూపిస్తే అడగవలసిందేదో అడుగుతున్నారు, కానీ ఆ ప్రేమకు ఒక ప్రతి ప్రేమను ప్రదర్శించటం లేదేమిటి అని మనకు సందేహం కలగచ్చు. ఆ సందేహానికి సమాధానం ఇస్తున్నట్లుగా బ్రహ్మగారు ఇందాక పరమాత్మే సాక్షాత్తుగా మాట్లాడి అందులోనూ వరం కోరుకో అంటే ఉబ్బి తబ్బిపోయిపోయేలా అన్నాము, కానీ ఆ పరమాత్మను ఆయన యొక్క ప్రేమను గుర్తించకుండా ఎలా ఉంటాము? యావత్ సఖా సఖ్యురివేశతే కృత ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణి స్థిత మామే సమున్నద్ధమజోజమానిన అని ఆయన యొక్క ప్రేమను నేను గుర్తించి చెబుతాను అని అంటున్నారు. బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడితో అంటున్నారు, నేను నీ కింద భృత్యుడిలాగా ఉండవలసిన వాడిని, నీ యొక్క పుత్రుడిని కదా, నీకు చాలా వినయంగా ఉండవలసిన వాడిని, నేను వచ్చి నీ కాళ్ళ మీద పడటం అనేది జరగాలి, కానీ నువ్వు వెంటనే నన్ను పైకి లేపి నా చేతి మీద చెయ్యేసి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. అది సామాన్యంగా స్నేహితులు చేసుకుంటారు, సమాన స్థాయిలో ఉండేటువంటి స్నేహితులు చేసుకుంటారు. నువ్వు నన్ను స్నేహితుడిని చూసినట్లు చూస్తున్నావు. యావత్ సఖా సఖ్యు ఇవ ఈశతేన్ తే కృత. నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నావు అంటే ఒక స్నేహితుడిని ట్రీట్ చేసినట్లు కరస్పర్శతో చాలా ముద్దుగా ప్రేమగా మాట్లాడి, నిన్ను చూశాను, నువ్వు ఇక్కడికి రావటం అనేది నాకు చాలా ఇష్టం అని చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు. యావత్ సఖా సఖ్యురివేశతే కృత. కానీ నేను మాత్రం నీ సమాన స్థాయి అని అనుకుని నేనేమి విర్రవీగిపోను. ప్రజా విసర్గే విభజామి భోజనం. నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటాను, నువ్వు చెప్పినట్లుగానే ప్రజా విసర్గం ఈ సృష్టి చేస్తాను. విభజామి భోజనం, విభజామి విడివిడిగా ఏ స్థాయికి ఆ స్థాయి వస్తువులను సృష్టి చేస్తాను, ఏ స్థాయికి ఆ స్థాయి జీవుల తాలూకు శరీరాలను కూడా సృష్టి చేస్తాను. వారి వారి భోగాలకు అనుగుణంగా ఉత్తమ మధ్యమ అధమ శరీరాలను, ఉత్తమ మధ్యమ అధమ పదార్థాలను అన్నిటినీ సృష్టి చేస్తాను. విభజామి భోజనం, భోజనం కాదు భోజనం, విడివిడిగానే నేను సృష్టి చేస్తాను. నేను నీ మాట దాటి పోను, కానీ నాకు మాత్రం కొంత విశేషం కావాలి. ఏం కావాలి? అవిక్లవ. నేను ఇటు అటు చెదిరిపోకుండా పనిచేసుకోగలగాలి. ఆ చెదిరిపోకుండా పనిచేసుకునే స్థాయిలో నాకు శక్తినివ్వాలి. తే పరికర్మణి స్థిత. నీవు చెప్పినటువంటి ఈ కార్యాన్ని నేను సేవగా భావించి చేస్తాను. నీకు పరికర్మ, నీకు సేవ అనేటువంటి ఉద్దేశంతో చేస్తాను. అవిక్లవస్తే పరికర్మణి స్థిత. నేనేమి కదిలిపోను, నీ సేవలో నిలబడి ఉంటాను. కానీ మా మే సమున్నద్ధమజ అజమానిన. నాకు నేను స్వతంత్రుడిని అనేటువంటి భావన రాకూడదు. ఆ స్వతంత్రుడిని అనేటువంటి భావనతో నాలో అహంకారం అనేది పొడసూపకూడదు. మామే సమున్నద్ధమజ, సమున్నద్ధమద. లోపల నుంచి పైకి అహంకారం అనేది ఎగిసి రాకూడదు. అజమానిన
నేను స్వతంత్రుణ్ణి అని నాకు అనిపించకూడదు. నేను స్వతంత్రుణ్ణి అని అనిపించి ఆ అనిపించడంతో నాలో అహంకారం అనేది బయటికి రాకూడదు. అహంకారం అని నన్ను కమ్మేయకూడదు. అహంకారంతో నేనే స్వతంత్రుణ్ణి అనేటువంటి భావనతో నేను దర్పంతో వ్యవహరించకూడదు. అలా వ్యవహరించకూడదు అంటే నాకు కర్తృత్వ భావన ఉండకూడదు. కర్తృత్వ భావన ఉండకూడదు అంటే అసలు ఈ క్రియలన్నీ ఎలా జరుగుతున్నాయి, ఈ పరమాత్మ మాయ ఏమిటి, ఆ మాయ తాలూకు మొదలేంటి, కొన ఏమిటి, ఇవన్నీ నాకు తెలియాలి. కాబట్టి దానికోసం నీవు నాకు ఆ బుద్ధిని ప్రసాదించు. బుద్ధిని ప్రసాదించి నన్ను కర్తృత్వ భావనలో మునిగిపోకుండా ఉండేటట్లుగా నీ సేవ చేసుకునేటట్లు నన్ను చూడు అని బ్రహ్మగారు యావత్ సఖా సఖ్యురివేశతే కృత ప్రజా విసర్గే విభజామి భో జనం అవిక్లవస్తే పరికర్మణి స్థిత మామే సమున్నద్ధ మదో అజమానినః అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ మాట విన్న తర్వాత పరమాత్మ ఎంత సంతోషించాడంటే ఆ శ్రీమన్నారాయణుడు అనేటువంటి పరమాత్మ బ్రహ్మగారికి చెప్పవలసినటువంటి తత్వాన్ని మొత్తాన్ని సార రూపంలో చెప్పేంత సంతోషించాడు. అంత సంతోషాన్ని కలిగించేటువంటి మాటను బ్రహ్మగారు పరమాత్మతో అనగలిగారు. ఆ అనగలగటానికి ముందు పరమాత్మ మాట్లాడితే వినగలిగారు. వినగలగడానికి ముందు ఆ పరమాత్మ ఉన్న స్థాయికి, ఆ స్థానానికి చేరుకోగలిగారు. చేరుకోగలగటానికి ముందు పరమాత్మ చెప్పినటువంటి తపస్సును చేయగలిగారు. ఆ తపస్సును చేసుకోవటానికి ముందు పరమాత్మ చెప్పినటువంటి తప అనేటువంటి ఉపదేశాన్ని వినగలిగారు. మాట వరుస మార్చుకుంటే ఆ వినబడటానికి ముందు పరమాత్మ తప అని అన్నాడు. పరమాత్మతో మొదలైనటువంటి ఈ తప అనేటువంటి పదం చివరికి పరమాత్మ దర్శనంతోనూ, పరమాత్మ చేసినటువంటి ఉపదేశంతోనూ, పరమాత్మ యొక్క తత్వ దర్శనంతోనూ పూర్తయిపోతోంది అనేటువంటి వరుసను చూపించేటువంటి ఈ వృత్తాంతమంతా కూడా మనం ఇంకా కూడా శ్రద్ధగా మరొకసారి చూసుకుంటూనే ఉండాలి. ఇంకా ఈ శ్రద్ధగా ఈ విషయంలో ఉండేటువంటి అంతరార్థాలను మనం గమనించుకుంటూనే ఉండాలి. ఇలాంటి అంతరార్థాలతో కూడి ఉండేటువంటి ఈ మాటలలో ప్రధానమైనది ఇది అని నిర్ణయించుకోకుండా ప్రతి అక్షరము, ప్రతి భావము, ప్రతి అంశము కూడా ప్రధానమైనదే అని భావిస్తూ ఆ ప్రధానాలలో కల్లా ప్రధానమైనటువంటి పరమాత్మను మనల్ని కూడా బ్రహ్మగారి స్థాయికి చేర్చమని, మనకి కూడా ఆయన యొక్క లోకాన్ని చూపించమని, ఒక్క టూరైనా సరే, ఒక్కసారైనా సరే ఆయన లోకాన్ని చూపించమని, ఆ లోకంలో ఆయన యొక్క వాస్తవ రూపాన్ని దర్శింపజేయమని మనం శ్రద్ధగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనను మన నిరంతర హృదంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మ రూపంలో వెలిసినటువంటి ఆ పరమాత్ముణ్ణి చూసి మనం ప్రదర్శించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ద్వితీయ స్కంధంలో 9వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు పారాయణం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః న ఘటేతార్థ సంబంధః స్వప్నద్రష్టురివాంజసా బహురూప ఇవా భాతి మాయయా బహురూపయా
या बहुरूपया रममाणो गुणेष्वस्याः रममाणो गुणेष्वस्याः ममाहमिति मन्यते ममाहमिति मन्यते यर्हि वावमहिम्निस्वे यर्हि वावमहिम्निस्वे परस्मिन् कालमाययोः परस्मिन् कालमाययोः रमेत गतसम्मोहः रमेतगतसम्मोहः त्यक्त्वोदास्ते तदोभयम् त्यक्तोदास्ते तदोभयम् आत्मतत्त्वविशुद्ध्यर्थम् आत्मतत्त्वविशुद्ध्यर्थम् यदाह भगवान् ऋतम् यदाह भगवान् ऋतम् ब्रह्मणे दर्शयन् रूपम् ब्रह्मणे दर्शयन् रूपम् अव्यलीकव्रतादृतः अव्यलीकव्रतादृतः स आदिदेवो जगताम् परो गुरुः स आदिदेवो जगताम् परो गुरुः स्वधिष्ण्यमास्थायसि सृक्षयैक्षत स्वधिष्ण्यमास्थायसि सृक्षयैक्षत ताम्नाध्यगच्छदृशमत्र सम्मताम् ताम्नाद्यगच्छदृशमत्र सम्मताम् प्रपञ्च निर्माण विधिर्यया भवेत् प्रपञ्च निर्माण विधिर्यया भवेत् सचिन्तयन् द्व्यक्षरमेकदाम्भसि सचिन्तयन् द्व्यक्षरमेकदाम्भसि उपाशृणोद्विर्गदितं वचो विभुः उपाशृणोद्विर्गदितं वचो विभुः स्पर्शेषु यत् षोडशमेकविंशम् स्पर्शेषु यच्छोडशमेकविंशम् निष्किञ्चनानां नृपयद्धनं विदुः निष्किञ्चनानां नृपयद्धनं विदुः निशम्य तद्वक्तृदिदृक्षया दिशो निशम्य तद्वक्तृदिदृक्षया दिशो विलोक्य तत्रान्यदपश्यमानः विलोक्य तत्रान्यदपश्यमानः स्वधिष्ण्यमास्थाय विमृश्य तद्धितम् स्वधिष्ण्यमास्थाय विमृश्य तद्धितम् तपस्युपादिष्ट इवादधे मनः तपस्युपादिष्ट इवादधे मनः दिव्यं सहस्राब्दममोघदर्शनो दिव्यं सहस्राब्दममोघदर्शनो जितानिलात्मा विजितो भयेन्द्रियः जितानिलात्मा विजितो भयेन्द्रियः अतप्यतस्माखिललोकतापनम् अतप्यतस्माखिललोकतापनम् तपस्तपीयां स्तपतां समाहितः तपस्तपीयां स्तपतां समाहितः तस्मै स्वलोकं भगवान् सभाजितः तस्मै स्वलोकं भगवान् सभाजितः सन्दर्शयामास परं न यत्परम् सन्दर्शयामास परं न यत्परम् व्यपेतसङ्क्लेशविमोहसाध्वसम् व्यपेतसङ्क्लेशविमोहसाध्वसम् स्वदृष्टवद्भिः पुरुषैरभिष्टुतम् स्वदृष्टवद्भिः पुरुषैरभिष्टुतम् प्रवर्तते यत्र रजस्तमस्तयोः प्रवर्तते यत्र रजस्तमस्तयोः सत्त्वं च मिश्रं न च कालविक्रमः सत्त्वं च मिश्रं न च कालविक्रमः न यत्र माया किमुता परे हरेः न यत्र माया किमुता परे हरेः अनुव्रता यत्र सुरासुरार्चिताः अनुव्रता यत्र सुरासुरार्चिताः श्यामावदाता शतपत्रलोचनाः श्यामावदाताः शतपत्रलोचनाः पिशङ्गवस्त्राः सुरुचः सुपेशसः पिशङ्गवस्त्राः सुरुचः सुपेशसः सर्वे चतुर्बाहव उन्मिषन्मणि
सर्वे चतुर्बाहव उन्मिषन्मणि प्रवेकनिष्काभरणाः सुवर्चसः प्रवेकनिष्काभरणाः सुवर्चसः सर्वे चतुर्बाहव उन्मिषन्मणिप्रवेकनिष्काभरणाः सुवर्चसः सर्वे चतुर्बाहव उन्मिषन्मणि प्रवेकनिष्काभरणाः सुवर्चसः प्रवालवैदूर्यमृणालवर्चसः प्रवालवैदूर्यमृणालवर्चसः परिस्फुरत्कुण्डलमौलिमालिनः परिस्फुरत्कुण्डलमौलिमालिनः भ्राजिष्णुभिर्यः परितो विराजते भ्राजिष्णुभिर्यः परितो विराजते लसद्विमानावलिभिर्महात्मनाम् लसद्विमानावलिभिर्महात्मनाम् विद्योतमानः प्रमदोत्तमाद्युभिः विद्योतमानः प्रमदोत्तमाद्युभिः सविद्युदभ्रावलिभिर्यथा नभः सविद्युदभ्रावलिभिर्यथा नभः श्रीर्यत्र रूपिण्युरुगाय पादयोः श्रीर्यत्र रूपिण्युरुगाय पादयोः करोति मानं बहुधा विभूतिभिः करोति मानं बहुधा विभूतिभिः प्रेङ्खं श्रिताया कुसुमाकरानुगैः प्रेङ्खं श्रिताया कुसुमाकरानुगैः विगीयमाना प्रियकर्म गायति विगीयमाना प्रियकर्म गायति ददर्श तत्राखिल सात्वतां पतिम् ददर्श तत्राखिल सात्वतां पतिम् श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् सुनन्दनन्द प्रबलार्हणादिभिः सुनन्दनन्द प्रबलार्हणादिभिः स्वपार्षदमुख्यैः परिसेवितं विभुम् स्वपार्षदमुख्यैः परिसेवितं विभुम् भृत्यप्रसादाभिमुखं दृगासवम् भृत्यप्रसादाभिमुखं दृगासवम् प्रसन्नहासारुणलोचनाननम् प्रसन्नहासारुणलोचनाननम् किरीटिनं कुण्डलिनं चतुर्भुजम् किरीटिनं कुण्डलिनं चतुर्भुजम् पीताम्बरं वक्षसि लक्षितं श्रिया पीताम्बरं वक्षसि लक्षितं श्रिया अध्यर्हणीयासनमास्थितं परम् अध्यर्हणीयासनमास्थितं परम् वृतं चतुष्षोडश पञ्चशक्तिभिः वृतं चतुष्षोडश पञ्चशक्तिभिः युक्तं भगैः स्वैरितरत्र चाध्रुवैः युक्तं भगैः स्वैरितरत्र चाध्रुवैः स्व एव धामन् रममाणमीश्वरम् स्व एव धामन् रममाणमीश्वरम् तद्दर्शनाह्लादपरिप्लुतान्तरो तद्दर्शनाह्लादपरिप्लुतान्तरो हृष्यत्तनुः प्रेम भराश्रुलोचनः हृष्यत्तनुः प्रेम भराश्रुलोचनः न नाम पादाम्बुजमस्य विश्वसृग् न नाम पादाम्बुजमस्य विश्वसृग् यत्पारमहंस्येन पथाधिगम्यते यत्पारमहंस्येन पथाधिगम्यते तं प्रीयमाणं समुपस्थितं तदा तं प्रीयमाणं समुपस्थितं तदा प्रजाविसर्गे निजशासनार्हणम् प्रजाविसर्गे निजशासनार्हणम् बभाष ईषत् स्मितशोचिषा गिरा बभाष ईषत् स्मितशोचिषा गिरा प्रियः प्रियं प्रीतमनाः करे स्पृशन्
प्रियः प्रियं प्रीतमनाः करे स्पृशन् श्रीभगवानुवाच श्रीभगवानुवाच त्वयाहं तोषितः सम्यक् त्वयाहं तोषितः सम्यक् वेदगर्भसि सृक्षया वेदगर्भसि सृक्षया चिरं भृतेन तपसा चिरं भृतेन तपसा दुस्तोषः कूटयोगिनाम् दुस्तोषः कूटयोगिनाम् वरं वरय भद्रन्ते वरं वरय भद्रन्ते वरेशं माभिवाञ्छितम् वरेशं माभिवाञ्छितम् ब्रह्मन् श्रेयः परिश्रामः ब्रह्मन् श्रेयः परिश्रामः पुंसो मद्दर्शनावधिः पुंसो मद्दर्शनावधिः मनीषितानुभावोऽयम् मनीषितानुभावोऽयम् मम लोकावलोकनम् मम लोकावलोकनम् यदुपश्रुत्य रहसि यदुपश्रुत्य रहसि चकर्थ परमन्तपः चकर्थ परमं तपः प्रत्यादिष्टं मया तत्र प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नघ आत्माहं तपसो नघ सृजामि तपसैवेदम् सृजामि तपसैवेदम् ग्रसामि तपसा पुनः ग्रसामि तपसा पुनः बिभर्मि तपसा विश्वम् बिभर्मि तपसा विश्वम् वीर्यं मे दुश्चरं तपः वीर्यं मे दुश्चरं तपः ब्रह्मोवाच ब्रह्मोवाच भगवन् सर्वभूतानां भगवन् सर्वभूतानाम् अध्यक्षोऽवस्थितो गुहाम् अध्यक्षोऽवस्थितो गुहाम् वेदः यप्रतिरुद्धेन वेदह्यप्रतिरुद्धेन प्रज्ञानेन चिकीर्षितम् प्रज्ञानेन चिकीर्षितम् तथापि नाधमानस्य तथापि नाथमानस्य नाथ नाथयनाथितम् नाथ नाथयनाथितम् परावरे यथा रूपे परावरे यथा रूपे जानीयान्ते त्वरूपिणः जानीयान्ते त्वरूपिणः यथात्ममाया योगेन यथात्ममाया योगेन नानाशक्त्युपबृंहितम् नानाशक्त्युपबृंहितम् विलुम्पन् विसृजन् गृह्णन् विलुम्पन् विसृजन् गृह्णन् बिभ्रदात्मानमात्मना बिभ्रदात्मानमात्मना क्रीडस्य मोघसङ्कल्पः क्रीडस्य मोघसङ्कल्पः ऊर्णनाभिर्यधोर्णुते ऊर्णनाभिर्यथोर्नुते तथा तद्विषयान् धेहि तथा तद्विषयान् धेहि मनीषां मयि माधव मनीषां मयि माधव भगवच्छिक्षितमहम् भगवच्छिक्षितमहम् करवाणिः यतन्द्रितः करवाणिह्यतन्द्रितः नेहमानः प्रजासर्गम् नेहमानः प्रजासर्गम् बध्येयं यदनुग्रहात् बध्येयं यदनुग्रहात् यावत् सखा सख्युरिवेशते कृतः यावत् सखा सख्युरिवेशते कृतः प्रजा विसर्गे विभजामि भोजनम् प्रजा विसर्गे विभजामि भोजनम्
అవిక్లవస్తే పరికర్మణి స్థితో అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నద్ధమదోజమానినః మామే సమున్నద్ధమదోజమానినః ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః నవమాధ్యాయే శ్లోక. ఓం నమో వెంకటేశాయ. నిరంతరము ఈ భాగవత్ యజ్ఞ తపస్సులో భాగస్వాములై మనందరికీ కూడా ఆ తత్వం అలవడాల్ని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠిస్తూ నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళ సమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా